అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. మీరు ధనస్సు రాశి వారైతే ఈ క్షణం మీ కోసమే. మీరు ప్రపంచంలో అతి తక్కువ ఆశ మరియు అన్వేషణ తత్వాన్ని కలిగి ఉన్న రాశి. మీరు నిప్పు లాంటి వారు, కానీ గత కొన్ని నెలలుగా ఆ నిప్పు చల్లారిపోయింది. మీ జీవితం ఒక పెద్ద ప్రశ్నార్థకంలా మారిందా? మీరు వేసిన ప్రణాళికలు వెనుకడుగు వేస్తున్నాయా? నమ్మకమైన వ్యక్తులు దూరమయ్యారా? డబ్బు చేతికి వచ్చి వచ్చి వెనక్కిపోతుందా? సమయం మారింది. అక్టోబర్ 29 నుండి నవంబర్ 1వ తేదీ వరకు కేవలం 4 రోజులు. ఈ రోజుల్లో మీ రాశిలో జరగబోయే అత్యంత శక్తివంతమైన గ్రహ మార్పులు మీ కర్మచక్రాన్ని పూర్తిగా తిప్పేయబోతున్నాయి. మీ ఆత్మలోని శక్తి మళ్ళీ మెలకువ తీసుకుంటుంది. ఇది మీ ఆశకు, మీ ప్రయాణానికి పునర్జన్మ సమయం. ఈ 4 రోజుల్లో ధనస్సు రాశి వారికి ఎదురు కాబోయే ఒక పెద్ద ప్రమాదం మరియు దానిని ఎలా ఎదుర్కోవాలో వీడియో చివరిలో చెప్తాను. నవంబర్ 1వ తేదీ వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే వీడియోని చివరి వరకు చూడండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అక్టోబర్ 29 ఈ రోజు ధనస్సు రాశి వారికి మానసిక శాంతి కలిగించే రోజు. చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండటం వల్ల మీ భావోద్వేగాలు అదుపులో ఉంటాయి. దీనిని అవకాశంగా మార్చుకోండి. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఒక ముఖ్యమైన వ్యక్తి మీ ప్రతిభను గుర్తించి అభినందిస్తాడు. గతంలో మీరు ఎవరికైనా సహాయం చేసి ఉంటే ఆ సహాయం ఈరోజు మీకు డబ్బు రూపంలో లేదా అవకాశం రూపంలో తిరిగి వస్తుంది. పెట్టుబడులకు సాయంత్రం 5 గంటల తర్వాత సమయం అత్యంత శ్రేయస్కరం. కుటుంబంలో నవ్వులు, చిన్న చిన్న ప్రేమ పూర్వక చర్చలు ఉంటాయి. మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు వారి గురించి కాకుండా వారి భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడండి. ఇది మీ బంధాన్ని మరింత దృఢతత్వం చేస్తుంది. వివాహం గురించి చర్చలు ముందుకు సాగుతాయి. ఈరోజు ఉదయం ధనస్సు రాశి వారు కనీసం 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని మీరు కృతజ్ఞతతో ఉన్న 3 విషయాలు కామెంట్ చేయండి. విశ్వం మీ దయను రెట్టింపు చేస్తుంది. అక్టోబర్ 30 ఈ రోజు ధనస్సు రాశి వారికి మీ రాశి అధిపతి గురుగ్రహం యొక్క శక్తి మీపై పూర్తి స్థాయిలో ప్రసరిస్తుంది. మీ మాటలకు పదును పెరుగుతుంది. మీరు నలుగురితో మాట్లాడిన సమావేశంలో పాల్గొన్న అందరూ మిమ్మల్ని శ్రద్ధగా వింటారు. ఇది మీ శక్తి ప్రదర్శన సమయం. వ్యాపారస్తులకు ఈరోజు వ్యాపారం చేసే వారికి లాభదాయకమైన ఒప్పందాలు వస్తాయి. విదేశీ సంబంధాలు, ఆన్లైన్ వ్యాపారం చేసే వారికి అదృష్టం రెట్టింపు అవుతుంది. ముఖ్య అవకాశం. మీరు ఎవరినైనా ఒప్పించగలనుకుంటే లేదా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే ఈరోజు సాయంత్రం 3 గంటల నుండి 4 గంటల మధ్య ప్రయత్నించండి. విజయం మీదే అవుతుంది. ఆరోగ్యం విషయానికి వస్తే ధనస్సు రాశి వారికి ఈరోజు మానసిక ప్రశాంతత కారణంగా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అధికంగా ఆలోచించడం అనే అలవాటును ఈ రోజు పూర్తిగా వదిలేయండి. నడక లేదా ధ్యానం మీ మనసును నింపి కొత్త మార్గాలు చూపుతాయి. పాత స్నేహితులు లేదా గతంలో దూరమైన వ్యక్తి మిమ్మల్ని మళ్ళీ సంప్రదించడానికి ప్రయత్నించవచ్చు. గుడ్డిగా నమ్మకండి. వారి ఉద్దేశాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే అడుగు ముందుకు వేయండి. మీరు పొరపాటు చేసినా అది మీకు కొత్త దారి చూపించగలదు. నమ్మకం ఉంచుకోండి. అక్టోబర్ 31 ఈ రోజు ధనస్సు రాశి వారికి మీకు నిజమైన పండుగ వాతావరణం, ఉత్సాహం, ఆనందం, అనుకూలత మీ సొంతం. చిన్న విజయం కూడా ఈరోజు మీ ఆత్మవిశ్వాసాన్ని ఆకాశానికి పెంచుతుంది. విద్యార్థులకు పరీక్షల్లో, పోటీలు లేదా ప్రాజెక్టులో అద్భుతమైన విజయం సాధిస్తుంది. కార్యాలయంలో మీ సహచరులు మీకు పూర్తి మద్దతుని ఇస్తాయి. మీ బాస్ నుండి లేదా ఉన్నత అధికారుల నుండి మీరు ఊహించని ఒక బహుమతి లేదా ప్రశంసా పత్రం అందుకోవచ్చు. ఆర్థికంగా ధనస్సు రాశి వారికి పెండింగ్లో ఉన్న డబ్బు, పాత బాకీ తిరిగి వచ్చే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంది. లేదా ఆగిపోయిన పనులు మళ్ళీ మొదలవుతాయి. కుటుంబంలో ఆత్మీయత పెరుగుతుంది. ఇంటిని కొత్త వస్తువులతో అలంకరించడానికి ఈరోజు చాలా మంచిది. ప్రేమలో ఉన్న వారికి ఈరోజు మీ బంధాన్ని మరింత లోతుగా అర్థం చేసుకుంటారు. కొత్తగా పరిచయమైన వ్యక్తి పట్ల ఆకర్షణ పెరుగుతుంది. మీరు ఒంటరి వారైతే బయటకు వెళ్ళండి. విశ్వం మీకు కొత్త బంధాన్ని పరిచయం చేయబోతుంది. మీ ఆత్మ సంతోషంగా ఉంటే విశ్వం మీకు మార్గం చూపుతుంది. కామెంట్లో సంతోషం అని టైప్ చేసి మీ రోజును ఆరంభించండి. నవంబర్ 1వ తారీఖున ఈ రోజు ధనస్సు రాశి వారికి నవంబర్ 1 రోజు ఈ 4 రోజుల ప్రయాణానికి శిఖరం. మీ జీవితంలో ఒక కొత్త శకం మొదలవుతుంది. ఏదో కొత్త బాధ్యత, కొత్త అవకాశం లేదా కొత్త ఆలోచన నిజ రూపం దాల్చుతుంది.
ఉద్యోగస్తులకు ఈరోజు సీనియర్ల ప్రశంసలు, పదోన్నతి లేదా అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టులను మీరు దక్కించుకుంటారు. ధనస్సు రాశి వారు ఈరోజు మీరు డెస్క్ను లేదా పనిచేసే ప్రదేశాన్ని శుభ్రం చేయండి. పాత వాటిని వదిలేసుకోండి. కొత్త ఆలోచనలకు, కొత్త విజయాలకు స్థలం ఇవ్వండి. ప్రేమలో ఉన్నవారికి ఇది మీ బంధంలో ఒక నిర్ణయాత్మక దశ. ప్రేమ వివాహం లేదా కొత్త బంధం ప్రారంభం కావచ్చు. మీరు ధైర్యంగా మీ మనసులోని మాట చెప్పే సమయం ఇదే. నవంబర్ 1వ తేదీన ప్రభోదిని ఏకాదశి. ఈరోజు విష్ణువుకు అత్యంత ప్రీతిపాతమైన రోజు. ఉపవాసం లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడం వల్ల మీ జీవితంలో పెద్ద సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం విషయానికి వస్తే ధనస్సు రాశి వారికి మానసిక ఉల్లాసం ఎక్కువగా ఉంటుంది. మీకు ఇష్టమైన దేవుణ్ణి ప్రార్థించండి. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇది కొత్త జీవితం మొదలయ్యే రోజు. ధనస్సు రాశి వారికి ఈరోజు మీరు చేసే ప్రణాళికలు, నిర్ణయాలు రాబోయే 6 నెలల పాటు మీ జీవితాన్ని శాపిస్తాయి. ధనస్సు రాశి వారు మీ 4 రోజుల అదృష్టం చక్రంలో నవంబర్ 1వ తేదీన మీరు జాగ్రత్తగా ఉండవలసిన పెద్ద ప్రమాదం ఒకటి ఉంది. బుధుడు మీ రాశిలో సంచరిస్తున్నాడు. గ్రహస్థితి ఆధారంగా దీని ప్రభావం వలన మీరు అతిగా మాట్లాడతారు లేదా మీ ప్రణాళికలను ఇతరులతో సులువుగా పంచుకుంటారు. మీ లక్ష్యాలను, వ్యక్తిగత విషయాలను ఇతరులు ఉపయోగించుకునే అవకాశం ఉంది. నమ్మక ద్రోహం జరిగే అవకాశం ఉంది. మౌనం శక్తి. ఈ 4 రోజుల్లో మీ ముఖ్యమైన ప్రణాళికల గురించి ఎవరితోనూ మాట్లాడకండి. హనుమాన్ చాలీస ప్రతిరోజు ఉదయం హనుమాన్ చాలీస లేదా ఓం బ్రూం బృహస్పతే నమః అనే గురు మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. ధనస్సు రాశి వారు మీరు ఈ 4 రోజుల అద్భుతమైన రోజులలో అక్టోబర్ 29, నవంబర్ 1వ తేదీన మీ జీవితంలో ఒక గొప్ప మార్పుకు పునాది వేయబోతున్నారు. ఇది కేవలం గ్రహాల ప్రభావం మాత్రమే కాదు, మీ ఆత్మ సంకల్పం మరియు దైవ సంకల్పం యొక్క కలయిక. మీరు ధనస్సు రాశి వారు అంటే మీరు జూపిటర్ గురువు పాలనలో ఉంటారు. గురువు అంటే జ్ఞానం, విస్తరణ, అదృష్టం మరియు నిజమైన సంపదకు చిహ్నం. మీ ఆత్మ యొక్క లక్ష్యం తదుపరి ఏముంది అని అన్వేషించడమే. అందుకే ఇప్పుడు ఎదురైన ఈ 4 రోజులు శిఖరాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి. గుర్తుంచుకోండి, జీవితం కఠినంగా అనిపించినప్పుడే మీలోని శక్తి బయటకు వస్తుంది. గతంలో జరిగిన నిరాశలు, వెనగడుగులు వాటన్నిటిని వదిలేయండి. మీ గతం మీ భవిష్యత్తును శాసించలేదు. మీరు పుట్టుకతో వచ్చిన అన్వేషకులు, నాయకులు మరియు విజేతలు. మీ లక్ష్యం వైపు కేంద్రీకృతం కాండి. నిప్పు లాంటి మీ శక్తిని మళ్ళీ వెలిగించండి. మీ నమ్మకాన్ని ధృవీకరించే సమయం ఇది. ఇప్పుడు మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. మీరు పాత భయాలు, సందేహాలు మరియు నిరాశతో బతుకుతున్నారా, లేక ధైర్యంతో, విశ్వాసంతో మీ జీవితాన్ని, మీ భవిష్యత్తును శక్తివంతంగా నిర్మించుకుంటారా? మీకు సమయం వచ్చింది. ముందుకు నడవండి, వెనక్కి చూడకండి. విశ్వం మీ వెనక ఉంది. మీరు చేయవలసిన 3 ముఖ్యమైన విషయాలు. ఈ 4 రోజుల్లో మీకు లభించిన ప్రతి విజయం, ప్రతి చిన్న అదృష్టం, ప్రతి మంచి మాట కోసం విశ్వానికి ధన్యవాదాలు చెప్పండి. మీరు ఈ రోజు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయకండి. ప్రతి ఉదయం కనీసం ఒక్కసారైనా ఓం బ్రూం బృహస్పతాయ నమః అనే గురు మంత్రాన్ని మనసులో జపించండి. మీ రాశి అధిపతి ఆశీస్సులు మీకు రక్షణగా ఉంటాయి. మీరు ఈ మార్పును నమ్మితే మాకు వాగ్దానం చేయండి. ఈ వీడియోలోని విషయాలు మీకు నిజంగా సహాయపడతాయని మీరు విశ్వసిస్తే మా మంత్రానికి మద్దతు ఇవ్వండి. లైక్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేసిన ప్రతిసారి విశ్వంలో మీ సంకల్ప శక్తి పెరుగుతుంది. షేర్ చేయండి. మీ ధనస్సు రాశి స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఈ శుభవార్తను షేర్ చేయండి. మీరు ఇతరులకు సహాయం చేస్తే ఆ అదృష్టం రెట్టింపు అయ్యి మీకు తిరిగి వస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ను ఆన్లో పెట్టుకోండి. రాబోయే వారాల్లో మీ రాశికి సంబంధించిన మరిన్ని ముఖ్యమైన అప్డేట్ను మిస్ అవ్వకుండా ఉండండి. చివరిగా కామెంట్ బాక్స్లో మీ సంకల్పాన్ని గట్టిగా తెలియజేయండి.